చాక్పట్టిన చేతుల్లోనే మారేపటి బాట దాచారే. ఒక్కో అక్షరం జీవితం అని నడవడం నేర్పారేలే. బిట్టిన ప్రేమే గురువులది, తప్పు చేస్తే మార్గం చూపారే. ఈ రోజు మేము ఏ స్థాయిలో ఉన్నా మీ దీవెనలే ఆధారమే. వల్లే వలస నయన మీద నీ బోధలే విరుగులే. బెల్ మోగితే పరిగెత్తిన రోజులు, బెంచి మీద కలలు వేసిన రోజులు, టిఫిన్ పంచుకున్న స్నేహాలు, నవ్వుల్లో దాగిన బాధలు. ఆ రోజులు తిరిగి రావు, కానీ ఈ గుండెల్లో బతుకుతూనే ఉన్నాయి. 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలిసిన ఈ క్షణం. వల్లే వలస పేరు వింటే కళ్ళలో నిండే ఆనందం. ఎక్కడున్నా ఒకటే మన బంధం, కళాశ్రూమేలే మన పునాది. మొట్టమొదటి గెట్ టుగెదర్ చరిత్రలో రాసుకున్న గడియా. కాలం మారిన మనసులు మారలేదు, స్నేహం ఎప్పటికీ పాత బడలేదు. బెనిసత్సుని మనగా చూపేరు. వల్లే వలస గరంగా నిలిచింది ఫైనల్ కోరస్ ఈ యూనియన్. ఒక పండగే జ్ఞాపకాల పూలహారమే. వల్లే వలస హై స్కూల్ మన అందరి జీవిత గాథే. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. सप्तस्वरामृत ज्ञानप्रदाय गुरवे नमः. रीश्वरनन्दित श्रुतितत्त्वाय गुरवे नमः. गमगधीभावरसलसिताय गुरवे नमः. मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः. You taught us music. You taught us to smile. 1, 2, 3, 3, 2, 1. Yeah, I hope you are all enjoying this day. So, పూర్వ విద్యార్థుల్లో మన స్టూడెంట్తో పాటుగా
మనకి ఫేర్వెల్లో కూడా తనే యాంకర్ ఉంది. ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. ఫేర్వెల్లో కూడా తనే మనకి యాంకర్. సో వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో గౌరవనీయులైనటువంటి ఉపాధ్యాయులకి మాకు బంగారు బాల్యాన్ని పంచుకున్న మా మిత్రులకి, మా తోటి స్నేహితులకి, ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్. సో ఆల్ ఆఫ్ యూ నో వెరీ వెల్. సో టుడే ఈజ్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ది ఫస్ట్ గెట్ టుగెదర్ ఇన్ ఎంటైర్ స్కూల్ హిస్టరీ. సో వీ యాక్చువల్లీ ప్లీజ్ లిజన్. సో 15 సంవత్సరాల క్రితం ఇదే స్కూల్లో మన సర్టిఫికేట్లు పట్టుకొని బయటకు వెళ్ళిన రోజులు గుర్తున్నాయి. ఎంతమంది గుర్తున్నాయో నాకు తెలియదు, నాకైతే గుర్తుంది. ఐ హోప్ యు ఆర్ ఆల్ ఎంజాయ్ రైట్. 15 years బ్యాక్ ఇదే స్కూల్ నుంచి మనం బయటకు వెళ్ళేటప్పుడు చిన్న ఒక సర్టిఫికేట్ పట్టుకొని బయటకు వెళ్ళి ఎన్నో ప్రశ్నలు, అసలు బయటకు వెళ్తే మా ప్రపంచం ఎలా ఉంటుంది, అసలు ఏం చేయాలనుకుంటున్నాము, అసలు ఎలా అనేది ఒక ఆలోచనతో మొదలైన మా ఈ స్కూల్ పరిచయం అనేది. సో ఇప్పుడు మళ్ళీ ఎన్నో జ్ఞాపకాలు, మరి ఎన్నో స్నేహాలతో మళ్ళీ రీబ్యాక్ చేసాం. కరెక్ట్. సో లేట్ చేయకుండా ఆల్రెడీ కార్యక్రమం కొద్దిగా ఆలస్యమైంది, దయచేసి క్షమించాలి ప్రతి ఒక్కరు కూడాను. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకు కూడా డిలే అవ్వడం జరిగింది కొద్దిగా వచ్చిన వాళ్ళు. సో ఎవరు కూడా ఇక్కడ నియర్ బై ఉండి ఈరోజు చెప్పాము రేపు వచ్చే వాళ్ళు అయితే లేరు. దాదాపు 12 ప్రాంతాలు, దాదాపు 22 లొకేషన్స్ నుంచి ట్రావెల్ చేసి వచ్చారు. ఎంతో రెస్పెక్ట్, ఎంతో సంకల్పం ఉంటే తప్పితే ఈరోజు ఈ ఈవెంట్కి ఇంతమంది గ్యాదర్ కాదు. ఇది 2000. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులైన గురువులందరికీ, ప్రియమైన మిత్రులందరికీ నా తరపున, మా బ్యాచ్ తరపున హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. Welcome to the dais. A big round of applause, friends. Photo. అక్కడ కాదు, మీరు ఇవ్వాలి, ఫోటో తీసుకోండి. Somesh from Sripura. DJ Somesh from Sripura. DJ Somesh. Sripura. సార్ మీకు సపరేట్ ప్లాన్ బేస్ ఉంది, మా దాంట్లో కూడా. Sripura. పుచ్చకాయల సంజయ్ గారు మరియు ఐ విజయకృష్ణ గారు, శ్రీమతి జయలక్ష్మి నానుబోలు గారిని పుష్పగుచ్చం అందజేస్తూ వేదికపైకి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు మీరు ఇక్కడ
ఇక్కడ కూర్చున్నప్పుడు మాకు చాలా గర్వకారణంగా ఉంది సార్. ఒకప్పుడు మా జీవితాలను బాగుపెట్టడానికి అని చెప్పి నిలబడి మీరు పాఠాలు చెప్పిన రోజు మేము ఇప్పటికీ మర్చిపోలేదు సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో వీఆర్ ఆల్ హియర్. సో బికాజ్ ఆఫ్ మేము ఎంత ప్రయత్నించినా మీ షెడ్యూల్ని మీ పర్సనల్ టైం మాకు పెట్టినందుకు నిజంగా మేము రియల్లీ నిజంగా సార్ థ్యాంక్ఫుల్ సార్. 2010, 2011 పూర్వ విద్యార్థుల తరఫున నిజంగా ధన్యవాదాలు సార్. वनस्पति समुद्भूतो गंगायो गंगवत्माग्रे सर्वदेवानां लोकोऽहं प्रतिगृह्णाम् ॐ सरस्वती नमः सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवति सदा ब्रह्मपत्रविशालाक्षी पद्म భవ్యశ్రీ తన క్లాసికల్ డాన్సర్, ఎంతమందికి భరతనాట్యం నేర్చుకుంది తన పర్సనల్ ఇంట్రెస్ట్తో. సో చదువు అనేది సంస్కారం ఉంటేనే మనకి బయట ప్రపంచంలో మనం మెలగలుగుతామని అర్థమైంది సార్. సో ఈ స్కూల్ అనేది మాకు ఎటువంటి ఉద్యోగాలు ఇవ్వలేదు సార్, బట్ ఆ సంస్కారం అనేది మాకు నేర్పింది సార్. సో ఆల్ బికాజ్ ఆఫ్ యూ ఆల్ సార్.
సో బికాజ్ ఆఫ్ యూ అలా సంస్కారంగా మేము కూడా బయట వివిధ ఉద్యోగాలు వివిధ రంగాల్లో సెటిల్ అయ్యామంటే ఆల్ బికాజ్ ఆఫ్ మీ కృషి, మీ యొక్క మాట, మీ యొక్క మార్గదర్శనమే ఈరోజు వాళ్ళ జ్ఞాపకాలని వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకుంటారు సార్. సో ఫ్రెండ్స్ ఒక్కొక్కరు మైక్ మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ మరియు మీ యొక్క వాళ్ళతో ఉన్న అనుబంధాన్ని షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే నేనైతే ఫైబర్ నెట్వర్క్లో పనిచేస్తాను ప్రస్తుతానికి. నాకు మ్యారేజ్ అయిపోయింది, 3 పిల్లలు, 2 ట్విన్స్, ఫస్ట్ ఒక 7th క్లాస్ వరకు చదువుకోవడం జరిగింది. తర్వాత నాకు చదువు మీద కొంచెం ఇంట్రెస్ట్ తగ్గి మానేయడం జరిగింది. నేను వేరే పని చేసుకుంటూ కొద్ది రోజులు సర్వే అయ్యాను. ఇప్పుడు వచ్చి ప్రజెంట్ నేను ఒక ట్యాక్సీ నడుపుతూ. ధన్యవాదములు. అలాగే నా పేరు ఈశ్వరరావు, హైదరాబాద్లో మెగా ఇంజనీరింగ్ కంపెనీ మెకానికల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. క్లాప్స్. మీరు ఎంతో విలువైన విద్య, ఆలోచన విధానం అన్ని ఇవ్వబట్టి ఈ రేంజ్లో ఉన్నాయని నేను కోరుకుంటున్నాను. అలాగే మీ అందరికి కూడా దీర్ఘాయుస్సులు ఆ భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు సాయి. నేను ప్రజెంట్ నవ్య కన్స్ట్రక్షన్ సివిల్ ఇంజనీర్ వర్క్ చేస్తున్నాను. మెసేజ్ చేసుకున్న అందరూ కూడా ముందుగా ఈ గెట్ టుగెదర్ ప్లాన్ చేసిన మన స్నేహితులైన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఈ స్కూల్లో 8th క్లాస్లో జాయిన్ అవ్వడం జరిగింది. 8th క్లాస్ మేము వచ్చేసరికి కొంతమంది ఇదంతా కొత్త బ్యాచ్, అక్కడి నుంచి అదంతా పాత బ్యాచ్. తెలుసా వీళ్ళందరూ జస్ట్ ఒక 20 డేస్లో అందరినీ ఫాలో అప్ చేస్తూ మనం కలవాలి, ఎలా అయినా మనం మీట్ అవుదాం అని చాలా నుంచి అనుకున్నప్పటికీ తక్కువ టైంలో సార్స్ అందరికీ కాంటాక్ట్ చేసి మా స్టూడెంట్స్ని కూడా ఇచ్చేసి బాగా సెలబ్రేట్ చేస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది నిజంగా. ఇదే కోర్స్ పెడితే బాగుందేమో మన స్టూడెంట్స్కి, ఎంతకన్నా బయట ఇన్స్టిట్యూట్లో ఎంత మంచి ఫ్యాకల్టీ ఉండదేమో అని నిజంగా అనిపిస్తుంటుంది. అంత మంచి ఫ్యాకల్టీ వీళ్ళందరూ. తర్వాత ఇంకా తెలుసుకుంటా మా లెక్కల సార్తో కూడా నాకు ప్రత్యేక బాండింగ్ ఉంది. ఈవినింగ్ సార్ ట్రైన్ అయితే మా ఇంటికి తీసుకెళ్ళి క్రికెట్ మ్యాచ్ చూసేవాళ్ళం. నిజంగా హ్యాపీగా ఉంది. ఇంకా మన అందరి అల్లరి భరించేది ముఖ్యంగా చెప్పాలంటే ఆనందరావు సార్. ఎక్కడైనా క్లాసులో గొడవ జరుగుతుంది అంటే రామనాయుడు సార్ ఫస్ట్ అనుకున్నాను, తెలుగు సార్ పీరియడ్ అవుతుందా ఏంటి అని. అది నిజంగా తెలుగు సార్ మమ్మల్ని అంతా భరించారు. ఫస్ట్లో మీ ఫోన్ చేసిన గుర్తుపట్టలేకపోయారు, కానీ ఇక్కడ వచ్చినాక నువ్వు విజయ్ కదా, వెంకట్రావు కదా, సాయి, గణపతి అని గుర్తుపెట్టారండి. నిజంగా 15 సంవత్సరాలు అయిపోయిందా అని అనిపిస్తుంది. నేను ఏంటనుకుంటున్నానంటే ఈ 15 సంవత్సరాలతో మన ఫ్రెండ్షిప్ అనేది ఎక్కడదో ఇది అనేది ఇంకా అయిపోకూడదు. ఇంకా ముందు ఇలాంటి గెట్ టుగెదర్ పార్టీ చేసి మళ్ళీ ఆ సార్లు అందరినీ పిలుద్దాం, మళ్ళీ మన అందరినీ విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటాను. ఇంకా ఏంటంటే చెప్పేదంటే మనలో కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మనం అందరుగా ఒక యూనిటీగా ఏర్పడి మంత్లీ ఇంత అమౌంట్ మినిమం ఒక 50 or 100 అని కలెక్ట్ చేసి మన ఫ్రెండ్స్లో ఎవరిదైనా కష్టాల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, మనం ఉన్నాం, మేమున్నాం ఫ్రెండ్స్, నువ్వేం బాధపడిన అవసరం లేదు, నువ్వేం చిన్న బుద్ధి చేసుకోవద్దు అని మనందరం చేద్దామని మనస్ఫూర్తిగా అడుగుతున్నాను. ఇంకా చెప్పాలంటే మన ఇంగ్లీష్ సార్ ఎంచుకుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా ఎన్ని కాలేజీలకు వెళ్ళినా ఇక్కడ కంపెనీలు ఎక్కడ చేసినా స్కూల్ డేస్, ఆగస్టు 15 అవని, ఏవైనా పండగలు అవని, ఏవైనా స్కూల్ డేసే ఇంకా తిరిగి రావు. ఎలాగో ఇంక మనందరం 90s కాబట్టి చాలా అల్లర్లు చేస్తాం. ఇప్పుడు వస్తున్న వాళ్ళందరూ సెలవులు ఇంకా అది ఇది అనుకోండి. కాకపోతే ఇంత మంచి ఫ్యాకల్టీ ఇవన్నీ ఉండడం చాలా ఆనందంగా ఉంది. తర్వాత నేను ఒక MNC కంపెనీలో R&D సెంటర్లో వర్క్ చేస్తున్నాను. ఇంకంతే సార్. ఇంకా మన డ్రిల్ మాస్టర్ వాస్ సార్ ఫస్ట్ టైం ఇక్కడ ఒక చిన్న 15th రోజు కానీ ఎక్కడైనా సరే ఒక చిన్న అంటే ఒక డ్రిల్ ప్రతి ఒక్కరు ఆ రోజు వచ్చిన సార్స్ అవని అక్కడ అవని రాజకీయ నాయకులు అవని ఎందరో అని షాక్ అయ్యారు. ఇంత బాగా చేస్తారా ఏంటి అని మమ్మల్ని చాలా దూరం తీసుకెళ్లారు. అక్కడ కానీ ఇక్కడ కానీ గేమ్స్ అని చాలా ఇంట్రెస్ట్ చూపించారు. థ్యాంక్ యూ వాస్ సార్. తర్వాత అందరి సార్స్తో అలానే ఉంది బాండింగ్, చాలా ఆనందంగా ఉంది. కాకపోతే ఏంటంటే మా బ్యాచ్లో ఏంటంటే ప్రతి ఒక్కరు మా పేర్లను గుర్తుపెట్టుకున్నారు సార్స్. ఎవరైనా మేము గుర్తించుకోండి, సార్లు కూడా మమ్మల్ని గుర్తుపెట్టారంటే మాది ఎంత అల్లరి బ్యాచ్ గుర్తించుకోండి. ఇంకంతే. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ సార్. నా పేరు దంత దివ్య భారతి.
నా పేరు దంత దివ్య భారతి. నేను కొత్తపల్లిలో ఉంటున్నాను. నాకు 2 పిల్లలు. మా ఆయన ఒక సర్పంచ్. నేను హౌస్ వైఫ్ సార్. మా హౌస్ వైఫ్ మా పాప 2 రాస్యా వర్షిని. గౌరవనీయులైన ఉపాధ్యాయులకు మరియు పెద్దలకు, నా తోటి స్నేహితులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను చదువుకునేటప్పుడు పార్కు మల్హారస్ గ్రామం. 10th అయిపోయిన తర్వాత చదువు అంటే అయిపోయింది సార్. అప్పుడు తర్వాత నా మ్యారేజ్ అయిపోయిందండి కొన్ని కారణాలు బట్టి. ఆ నెక్స్ట్ అలాగా మా వైఫ్ని పట్టుకుని విశాఖపట్నం వెళ్ళాను సార్. కొద్దిగా స్ట్రగుల్ అయ్యాను సార్, బాగున్నాను. దాని తర్వాత ఇప్పుడు ఒక 3 పిల్లర్స్ దగ్గర నేను ఇంటీరియర్ కమ్ ఎక్స్టీరియర్ వర్క్స్ చేయిస్తున్నాను సార్. సివిల్ వర్క్స్ సార్. నా కారణం బట్టి చదువు ఆగిపోయిందని మా వైఫ్ కూడా అదే ఎట్ అ టైం చదువు అయిపోయిందండి. 2 పిల్లలండి. పిల్లలు చదువు తర్వాత ఇప్పుడు మా వైఫ్ గీతం యూనివర్సిటీలో BSc నర్సింగ్ చేస్తుందండి. 2nd ఇయర్ అండి ఇప్పుడు. లేదు సార్, అలా సార్. ఈరోజు ఏంటంటే యాక్చువల్గా ఎప్పటి నుంచి అనుకున్నాను సార్, ఈ గెట్ టుగెదర్ పార్టీ మన పెరిగిన ఈ చుట్టుపక్కల ఉంటుంటే ఈ జ్ఞాపకాలు మాత్రం ఒకలా లేవు. మిమ్మల్ని చూస్తుంటే ఇంకా ఆనందం. మాకు వెంకటేష్ ముందు చెప్పారు. చెప్పిన తర్వాత సరే చేద్దాం అన్నాము. కానీ వెంకటేష్ కొన్ని నేమ్స్ ఇచ్చారు, 14 నేమ్స్. మిమ్మల్ని పేర్లు చూస్తుంటే ఎప్పుడని ఎదురు చూసాము. అలాగే మిమ్మల్ని చూస్తుంది ఇప్పటికీ గుర్తు వస్తున్నాయి. ఒకరోజు మా సార్ NS సారు మా ఊరు వచ్చారు ఇక్కడ పనిచేసేటప్పుడు. మా అన్నయ్య పడుకొని ఉన్నాడు ఒక పాపతో. సార్ రాగానే ఆటోమేటిక్గా చిన్నపిల్లలు లెగిసిపోయి సార్ ఏడు సార్ ఎలాగ వచ్చారు అంటాడు. ఇంకా వైబ్రేషన్ అలాగే గుర్తున్నది మాకు. అలాగే ఎన్నో జ్ఞాపకాలు. మా మ్యాథ్స్ సార్ అయితే బడే మెయ్య అంటారు. చాలా చాలా ఆనందం వేసేది ఇలాంటి వినేటప్పుడు. నేను డైట్ చేశాను. డైట్ చేసి మొన్న రీసెంట్గా ఎగ్జామ్ రాశాను. ట్రిట్లో మిస్ అయిపోయింది. అమరావతిలో స్టిక్స్రల్ పెట్టారు. మా ఊరు గంగరా. నేను ఈ స్కూల్లో 10th క్లాస్ చదువుకున్నాను. 10th క్లాస్లో వచ్చాను. 10th క్లాస్ చదువుకున్నాను. నేను ITI చేశాను. ఫార్మసిటీలో మెయింటెనెన్స్ వర్క్ చేస్తాను. నా పేరు యాడ్ల సంధ్య. నేను ఈ ఊరు ఒల్లేవాళ్ళు సార్. మా ఆయన సార్ సంతబొమ్మల మండలం రెవెన్యూ డిపార్ట్మెంట్. శంకర్ సార్. నాకు ఒక పాప ఉంది సార్. నాకు అందరికన్నా NS సార్ బాగా గుర్తున్నా సార్. బాగా సార్ ఎంత మంచి జట్లు వేసుకొచ్చినా ఇంటికి వెళ్ళిన తర్వాత ఈడిపోయింది కొట్టేసారు. తర్వాత డ్రిల్ పీరియడ్ ఎప్పుడు వస్తే డాన్స్ చూసాము ఆడడానికి. అతను తర్వాత హిందీ సార్. మాకు హిందీ 5th వరకు లేకపోయినా 6th నుండి బాగా చెప్పారు. అతను ప్రయత్నించి లాస్ట్ అతనికి జాబ్ వచ్చింది. అది గ్రేట్ విషయం. అతను వదలలేదు పట్టు అంతే. హాయ్ అందరికీ నా నమస్కారములు. అందరికీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. బట్ ఎక్స్పెషల్లీ ఒకటి చెప్పాలి. అంటే గెట్ టుగెదర్ పార్టీ అంటే కొన్ని ఫ్యామిలీలో పంపించరు. బట్ అలా కాదు. మా ఫ్యామిలీ అందరూ మిస్ అయిపోతారు. వెళ్ళండి. చాలా ఫ్యామిలీ అంటే ఫ్యామిలీలో ఉంటారు. నెక్స్ట్ స్టూడెంట్స్కి మిస్ అవుతావు. మా ఆయన గారు ఎక్స్పెషలీ టీచర్స్కి మిస్ అవుతావని అతను చాలా మంచి పంపించారు. ఎక్స్పెషలీ మా ఆయన గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను ఇక్కడికి వచ్చినందుకు. అంటే మా ఆయన కాంటాక్ట్ చేస్తారండి. నా పేరు సంధ్య. అంటే వైఫ్ అండి. మా పిల్లలు 2 కావాలి. మా ఆయన వెళ్ళగా చేస్తున్నారు. నాకు ఒక బాబా. నమస్కారం. నా పేరు సాయి శృతి. మా హస్బెండ్ CSF చేస్తున్నారు. నాకు 2 పిల్లలు. దేవని మాది గంగారాం విలేజ్. మాది శ్రీకాకుళంలో ఉంటాము. అంటే శ్రీకాకుళం దగ్గర బలివాడలో ఉంటాము. మా ఆయన బిజినెస్ చేస్తారు. నేను ఫస్ట్ టీచర్గా వర్క్ చేసేదాన్ని. కానీ మానేసి రేషన్ డీలర్గా చేస్తున్నాను.
మాకు 2 పిల్లలు సార్, మా పాప బాబు. నా పేరు ఎన్ సంధ్య. ఇక్కడ ఉన్న టీచర్స్ అందరికీ నా ధన్యవాదాలు వచ్చినందుకు. మా ఆయన టాపీ మేస్త్రి. నాకు 2 పిల్లలు. నా పేరు లత, మాది గోవిందపురం. నేను 9th లోనే చదువు ఆపేశాను. కానీ ఆపేశానంటే మా పేరెంట్స్ పెళ్లి చేయడం మూలంగా నా చదువు ఆగిపోయింది. ఇప్పుడు నా లైఫ్ కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నా సరే నేను ఇండిపెండెంట్ ఉమెన్గా ఉన్నాను. నా పిల్లల్ని కూడా చూసుకోగలుగుతున్నాను. నా పేరు శ్రీలత, హౌస్ వైఫ్. మా ఆయన మెకానిక్ అని. నాకు 2 పిల్లలు. పారాదీప్ పోర్ట్లో రికమిషన్ ఆపరేటర్ పనిచేస్తున్నాను సార్. ఫైలింగ్ రికమిషన్ ఆపరేటర్ వర్క్ పనిచేస్తున్నాను సార్. నాకు ఒక బాబు సార్, మా వైఫ్ కూడా వచ్చింది సార్. నా పేరు సోనియా, నేను ఇదే స్కూల్లో చదువుతున్నాను. ఇదే స్కూల్లో నా చదువు కంప్లీట్ అయింది. మా హస్బెండ్, నాకు ఒక చిన్న బాబు. నేను ఇక్కడికి రావడానికి ఫస్ట్ కారణం మా సార్స్. మేము చదువుకున్నప్పుడు అన్ని సార్స్ కోసం మేము రావడం జరిగింది. బెంచి మీద కలలు వేసిన రోజులు, టిఫిన్ పంచుకున్న స్నేహాలు, నవ్వుల్లో స్నేహం ఎప్పటికీ పాతబడలేదు. సాంగ్. సో ఇదే కాకుండా ఇంకో సాంగ్ కూడా క్రియేట్ చేశారు. సో సెకండ్ హాఫ్లో మీకు అది దీనికి మీరు పూర్వ విద్యార్థులను ఉద్దేశించి కొద్దిగా మాట్లాడవలసింది, ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. కష్టమే. ఒక బ్యాచ్ ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంత ఆప్యాయతతో, ఇంత అనురాగంతో అందించచ్చు సార్. నిజంగా చెప్పాలండి, నాకు 60 సంవత్సరాల వయసు. 60 సంవత్సరాల వయసులో రియల్ సంక్రాంతి ఈ సంవత్సరమే మీ వల్ల వచ్చిందేమో అనిపించింది. అంటే ఒక జీవితానికి ఒక అల్టిమేట్ గోల్ ఉంటారు. ఎవరైనా సరే బ్రతుకుతున్నామంటే మన లక్ష్యము, మన అంతిమ లక్ష్యము వరల్డ్. నాకు వరల్డ్, ప్రపంచంలో ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి నాన్న. ఇది ఒక మంచి జ్ఞాపకము. ఇంకొక మాట చెప్పాలి ఈ సందర్భంలో. ప్రధాన ఉపాధ్యాయులు, మా కొలీగ్స్, ఇక్కడ పనిచేసినటువంటి ఉపాధ్యాయుల 50 మందికి కూడా నా యొక్క నమస్కారములు. మాకు ఈ గౌరవాన్ని ఇచ్చి ఈ స్థాయిలో నిలబెట్టినటువంటి మా విద్యార్థులు, అనేక మంది విద్యార్థుల్లో గుర్తింపు పొందినటువంటి ఈ కార్యక్రమం ద్వారా కర్మ క్రియ అయినప్పటికీ మిగతా వాళ్ళు కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తామన్నప్పుడు మళ్ళీ ముందుకు వచ్చిన మిగతా అందరి పిల్లలకి ధన్యవాదాలు. మనిషి అనేది కనబడతాను కానీ ఏజ్ ఓల్డ్ ఏజ్ కాబట్టి ఆ స్పీడ్ తగ్గిపోయింది. ఇక్కడ ఉల్లేవలసలో పనిచేసినప్పుడు ఆగస్టు 15 వస్తే అసెస్మెంట్ మాట్లాడితే వినాలి అన్నట్టుగా ఉంది. ఇది అంత స్పీడ్. కానీ మరి ఇప్పుడు ఆ స్పీడ్ ఏమిటి లేదు. తర్వాతను ఇక్కడ ఈ సభకి రావడానికి నాకు అవకాశం కల్పించారు. ఎందుకంటే విద్యార్థులకు నమస్సమాంజలి. ఆ రోజు 2009లో నా ప్రమోషన్ పైన ఇక్కడికి నేను వచ్చాను. ఇదే నా ఫస్ట్ హై స్కూల్. ఆ టైంలో ఈ ట్రైన్కి వెళ్ళి రావడం. బలగ కృష్ణరావు గారిని ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మా ఉపాధ్యాయ బృందం ఉంది. అందరికీ కూడా మరి కురువృద్ధులు నరసింహరావు మాస్టర్ ఉన్నారు. అందరికీ కూడా నమస్కారములు. మరి మీ అందరికీ కూడా ఆశీర్వాదములు.
మరి నేను మాట్లాడాలంటే చాలా శ్రీనివాస్ గారు పనిచేయటం, అలాగే వాళ్ళిద్దరు మనవరాళ్ళు రాళ్ళపాట చాందిని, బేబీరాణి ఇద్దరు మా స్టూడెంట్సే, మా దగ్గరే చదువుకున్నారు. పైపెచ్చి నేను కోటబొమ్మల్లో సంవత్సరం ఉన్నప్పుడు మా పక్కనే ఇల్లు కూడా పక్క పక్కనే ఒక 1 year ఉండటం, మాస్టర్ గురుతులీలు, ఆయన దగ్గర ఎంతో నేర్చుకోవాలి. అదేవిధంగా గజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు, వేదికను అలంకరించినటువంటి మా ఉపాధ్యాయ మిత్ర బృందానికి పాదాభివందనం తెలియజేస్తూ, పూర్వ విద్యార్థులని చెప్పుకునే మా ప్రియమైన విద్యార్థులందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం మీకెంతో మాకంత ప్రత్యేకమైందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ ఒల్లేవల్స్ పాఠశాల నేను 2వ సారి నా ట్రాన్స్ఫర్లో వచ్చిన తర్వాత నన్ను సాదరంగా ఆహ్వానించి నా మంచి చెడ్డలు చూసినటువంటి మా ప్రియ గురువు, అలాగే నా శ్రేయోభిలాషి, నా అన్ని ఫ్రెండ్ అయినటువంటి రామినాయుడు మాస్టర్ గారిని లేరు వేదిక పైన, ఆయన్ని కూడా నేను పాదాభివందనం ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రధాన ఉపాధ్యాయులకి మరియు ఉపాధ్యాయుని బృందానికి నా హృదయపూర్వక నమస్కారాలు. నా ప్రీతమ విద్యార్థులందరికీ నా దీవెనలు. అయితే ఒల్లేవలస ఈ స్కూల్తో అనుబంధం అనేది నాది ఫస్ట్ అపాయింట్మెంట్. నేను ఇక్కడే జాయిన్ అయ్యాను. ఈ జాయిన్ అవ్వడం ఎంత ఇదైనప్పటికి కూడా గురుభ్యో నమః. స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయ బృందము అందరికీ కూడా నా యొక్క నమస్కారములు. అయితే ఈవేళ చాలా చక్కనైనటువంటి దినంగా నేను పరిగణిస్తున్నాను. చాలా రోజులైన తరువాత మన అందరం కూడా కలిసి ఇంత చక్కనైనటువంటి పనిని ఏర్పాటు చేసుకున్నందుకు నేను చాలా సంతోషించాను. ఇక ఇంతమంది సార్ని, అంటే నేను ఇక్కడ పనిచేశాను కేవలం 12 years or 10 years ఇక్కడ పనిచేశాను, కానీ అప్పుడు ఇచ్చేటువంటి వేతనం నడిపాడు. అంటే ఈ రోజు తిరుపతిలో ఉన్నటువంటి కలియుగ వెంకటేశ్వరుడు ఎలాంటి వాడో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నడిపించడానికి అలాంటి వెంకటేశ్వరుడు అనేటువంటి వాడు దిగి వచ్చినాడు. నాకు తెలుస్తుంది, నాకు ముందుగా ఫోన్ చేశాడు ఎలా చేయాలి, ఏం చేయాలి. ఇంతకు మునుపు మేము 4 చూసాం, కానీ ఇంత చక్కనైనటువంటి ఇంత చక్కగా చేయడం అంటే వాళ్ళ విమర్శ కాదు, వాళ్ళు ఇంత చక్కగా చేయలేదనేటువంటిది విమర్శ కాదు, కానీ ఇంత చక్కగా ఇంతమంది స్టాఫ్తో ఇంత చక్కగా చేశాడంటే మాకెంతో సంతోషం కలుగుతుంది. మరి సమయం ఆసన్నమైన సో సపరేట్ ఆనందరావు సార్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అయితే నేను ఇక్కడికి 2010 ప్రమోషన్లో ఇక్కడ రావడం జరిగింది. అంటే మొట్టమొదట ప్రమోషను ఇక్కడ మీ ఊరు నుంచే తీసుకోవడం అనేది జరిగింది. అయితే నేను ఎప్పుడు కూడా అనుకునేది ఒకటే, అన్ని సబ్జెక్టులు కూడాను బోరుగా నడుస్తాయి, మన తెలుగు సబ్జెక్ట్ని ఒక ఉత్తేజపూర్వకంగా చెప్దాం, కొన్ని జోకులు యాడ్ చేద్దాం, లేదా చిన్న పాటలు చిన్న ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. నా తాలూకా నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. ఇప్పటికే సమయభావం అయింది. నేను ఇక్కడికి వచ్చి ఈ స్కూల్లో జస్ట్ 3 months అవుతుంది. నేను సోషల్ టీచర్కి ఇక్కడ వర్క్ చేస్తున్నాను. ఈ కొద్ది కాలానికే నన్ను గుర్తించుకుని ఇక్కడికి పిలిచినందుకు మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే నేను ఒక చిన్న సందేశం ఇచ్చి విరమించదలుచుకుంటున్నాను. మనం ఎన్ని ఆలోచనలు చేసినా దాని వెనకాల ఒక శక్తి నడిపిస్తుంది. కాబట్టి మనం ప్రతిరోజు ఆలోచిస్తున్నటువంటి 64,000 ఆలోచనలు వస్తూ ఉంటాయి మనకి. ప్రతి ఆలోచన వెనకాల ఒక చిన్న శక్తి ఉంటుంది. కాబట్టి మనం చేసే ఆలోచనలన్నీ కూడా మంచిగా ఉండాలని మనం కోరుకుందాం. ఉదాహరణకి ఈ ప్రపంచంలోనూ చాలామంది సమస్యలతో ఉంటారు. వాళ్ళందరి సమస్యలు మనం తీర్చలేం. కాకపోతే అటువంటి వాళ్ళని మనం గుర్తుపెట్టుకునే అవసరం లేదు. వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని మనం కోరుకుందాం. ఉదాహరణకి ఉద్యోగస్తులు చాలామంది ఉంటారు, ఉద్యోగం రాక
వాళ్ళకు ఉద్యోగాలు రావాలని, అలాగే అనారోగ్యంతో చాలా మంది బాధపడుతుంటారు. యాక్చువల్గా ఎవరు పిలవరు ప్రజెంట్ వర్కింగ్ చేస్తుంటే. డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. గల్లి సాయిరాం మరియు వెంకట్రావుని కోరుతున్నాం. సోం కరోతి కళ్యాణం గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణి దేవాశిష్టాయ నమో నమః. ఓం నమో బ్రహ్మదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ గురుభ్యో మహాయోగ నమో గురుభ్యో నమః. సరేలా చూడండి ఒకసారి, నా కెమెరా చూడండి ఒకసారి. ధ్యానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం గురువే సర్వలోకానాం గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే వ్యామృత వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం మంగళం గురుదేవాయ మహనీయాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.
ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వయం వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. ఓం నమో బ్రహ్మదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో ఋషిభ్యో మహాభ్యోభ్యో నమః. ఓం నమః ప్రణవార్థాయ ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానాయ నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మృత్యుహీమామృతాన్. ఈశ్వర గురురాత్మేతి మూర్తి భేద విభాగినే వ్యామోత్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. సచ్చిదానంద రూపాయ జ్ఞాన వైరాగ్యదాయినే అసంఖ్యాధ్యాయ తస్మై శ్రీ గురువే నమః. ఓం వ్యాసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశకలాయ చక్షురుక్మీలితం మేనం తస్మై శ్రీ గురువే నమః. నా గురోధికం తత్వం నా గురువాయ నమో నమః. నో గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే ఓం శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం గురోహే సర్వలోకానాం విశసే పర్వరోగిణాం నిధే సర్వవిద్యానాం దైవముపాస్మహే. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్తిహీమామృతాత్. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వయం వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. తస్మై శ్రీ గురువే నమః. నమః త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్తిహీమామృతాత్. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురువేంద్రియ ఆయుష్ేంద్రియే ప్రతిష్టతి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం సేవేంద్రియే ప్రతిష్టతి. ఓం యో శాంతిరత్న ఓం యో శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి రాపః శాంతి ఓషధయ శాంతి వనస్పతయ శాంతి విశ్వే దేవా. ఖాతాలో తాగిన భావ కవితలు క్లాసులోన కుప్పి గంతులు మరపురాని తిరిగిరాని గుర్తులన్నీ నీ మనసు నొచ్చుకొని ఉంటే మన్నించండి. నీ వయసులో we miss all the fun, we miss all the joy, we miss you.
చక్కగా ఆత్మీయంగా పలకరించి ఆదరించి సన్మానించి గౌరవించారు. మరి మీ అందరికీ కూడా చక్కగా మీ ఆరోగ్యాలు మరి మీ భవిష్యత్ అంతా కూడా బంగారు భవిష్యత్తుగా ఉండాలని అలా ఉంచాలని ఆ భగవంతుణ్ణి మన పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ గారు ఇప్పిల అప్పన్న గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. అలాగే మీరందరూ కూడా అమ్మ పిల్లలందరూ కూడా మరి మాకు అందరికీ ఇంకా సంతోషాన్ని పంచాలంటే మీరు ఇంకా చక్కగా మీ భవిష్యత్తులో చక్కగా ఉండాలి, మంచి ఆరోగ్యంగా ఉండాలి, సంతోషకరంగా ఉండాలి, ఎప్పుడు ఈ సంతోషాలు మాతో పంచుకుంటూ ఉండాలి. ఈ పాఠశాలకి బహుమతిగా ఇచ్చారు. మరి ఈ పాఠశాలలో ఈ బ్యాచ్ విద్యార్థులు రాబోయే బ్యాచ్ విద్యార్థులందరూ కూడా దాన్ని చిరకాలం జ్ఞాపకంగా ఉంచుకుంటారు. కాబట్టి మీ అందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మా మనస్ఫూర్తిగా మేమందరం కూడా మీకు ఆశీర్వాదాన్ని అందజేస్తూ ఉన్నాం. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి. తరగతి నవ్వులు గుర్తుకు రావా, ఆ రోజులు మళ్ళీ రావా. ఎందరికి దక్కునో ఈ అదృష్టం. గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. తమ్ముడు ఉక్స్టెప్ ఒకటి అంటే చిరంజీవి లేటెస్ట్ మూవీ ఉంది కదా. Thank you.